రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డీల్‌లో మంచి ఫైనాన్స్ ఫెసిలిటీతోని ఇంకా ఈఎంఐలు కూడా అందుబాటులో ఉన్న మహీంద్రా యువో 575 డీఐ ట్రాక్టర్‌నైతే అమ్మకానికైతే తెచ్చాను. చాలామంది రైతన్నలు యువో వేరియంట్‌లో 575 డీఐ వేరియంట్లు అయితే అడుగుతున్నారు. వారందరి కోసం ఇది ఒక మంచి బండినే చెప్పుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు, పూర్తి ఫోటోలు, వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్లకు సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా యువో 575 డిఐ వేరియంట్ ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో యువో వేరియంట్లో 575 డిఐ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. నీట్ అండ్ గుడ్ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుందన్న. చాలా తక్కువ నడిచిన ట్రాక్టర్, అందులోనూ సింగిల్ ఓనర్ ఒక చేతి పైన నడిచిన ట్రాక్టర్న. ట్రాక్టర్తో పాటు మంచి బంపరు, టాప్ కూడా అందుబాటులో అవుతుంది. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో చాలామంది రైతన్నులు మహీంద్రాలో 575 డిఐ వేరియంట్లు అయితే అడుగుతున్నారు. వారందరి కోసం ఇది ఒక మంచి బండి అన్న. ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2017 మోడల్ ట్రాక్టర్న. 2017 మోడల్ ట్రాక్టర్, మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఈ బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మేము ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రీసెంట్ టైంలో చాలామంది రైతన్నలు కంటిన్యూ ఫైనాన్స్లో వెహికల్స్ అయితే అడిగారు. వారందరి కోసం ఇది ఒక మంచి బండి అని చెప్పుకోవచ్చున్నాం. ఇక బండికి ధర వచ్చేసరికి ఓనరు 1,50,000 చెప్తుండు. అండ్ ఇంకా బండికి 4 ఈఎంఐలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్న. ఒక్కొక్క ఈఎంఐ 62,500 అయితే ఉన్నాయన్న. అలా 4 ఈఎంఐలు అయితే ఉన్నాయి. అండ్ నెట్ క్యాష్ వచ్చేసరికి 1,50,000 హ్యాండ్కి ఇచ్చి ఈఎంఐలు కట్టుకుంటే ఓనర్ అయితే బండిని అయితే ఇచ్చేస్తానని అయితే చెప్తుండు. అండ్ ఈఎంఐలో ఒక 2,50,000 అయితే, నెట్ క్యాష్ ఒక 150 అయితే ఓనర్ అయితే అడుగుతుండు. ఇంకేమైనా మాట్లాడుకుంటే తగ్గింపు కూడా చేసే అవకాశం అయితే ఉందన్న. 4 ఈఎంఐలు కట్టుకొని నెట్ హ్యాండ్ క్యాష్ ఇచ్చి బండిని అయితే పట్టుక వెళ్ళొచ్చన్న. ఇక బండి ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు ఖమ్మం జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మల్లేపల్లి విలేజ్, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ అన్న. ఖమ్మం డిస్ట్రిక్ట్ ట్రాక్టర్ని తెలుసుకోవచ్చు. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్, ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది అన్న. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరు. అండ్ మీకు ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, బండి రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్లు కానీ, క్వశ్చన్లు కానీ ఉంటే నేరుగా ఓనర్ని సంప్రదించి మాట్లాడుకొని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.